అందుకే నేను మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఈ స్టాక్స్ ఇప్పుడు మండల్ వైజ్ ఉన్న స్టాక్స్ని పిఎస్సిఎస్లో ప్రతి పిఎస్సిఎస్లో స్టాక్ పెట్టండి. అట్లీస్ట్ ఒక పిఎస్సిఎస్లో పెడితే 2-3 రోజులు కలిపి అక్కడికి పోయి తీసుకొచ్చుకుంటారు. అది నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు ఇది 3-4 సార్లు ఇచ్చే బదులు మీ లెక్కల ప్రకారం ఒక రైతుకి ఇంత ఎకరం మక్క వేసింది అనుకోండి, ఆ ఎన్ని ఎకరాలు మక్క ఉందో అన్ని ఎకరాలకు కలిపి ఒకటేసారి ఇవ్వండి. 3 సార్లు ఇవ్వకండి. ఎందుకంటే ఆయన పోయి 6 రోజులు ఆయన వేస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది రైతులు. ఇదొక సజెషను. అట్లానే ఈ యాప్ పద్ధతి కూడా ఒకసారి ఆలోచించండి. ఇది ఎంత ఇబ్బంది అవుతా ఉందంటే మనందరికి కూడా, ప్రతి ఎమ్మెల్యేకి కూడా రైతులు చెప్తా ఉన్నారు ప్రతి కాన్స్టిట్యున్సీలో. దీని గురించి ఒకసారి పునరాలోచన చేయండి. ఈ యాప్ ద్వారా పెట్టడం మూలంగా రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఫైనల్గా ఇవాళ రైతులు వాళ్ళ మనసులో ఏమొస్తున్నదంటే, అరే కేసీఆర్ ఉన్నప్పుడు మేము ఆటో వానికి డబ్బులు ఇచ్చేస్తే 4 సంతులు తీసుకుపోయి పొలం కాడ వేస్తోడు, ఇప్పుడు ఏం బాధకు వచ్చేది, ఎందుకు ఈ యాప్లు, ఎందుకు ఈ మండల్ వైజ్ యూనిట్లు? దయచేసి నేను విమర్శకు అంటలేను. నేను ఎందుకు ఈ మండల్ వైజ్ యూనిట్లు, ఎందుకు 3-4 సార్లు ఇవ్వాలి, ఇట్లా ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా తీర్చాలి యూరియా విషయంలో అని చెప్పి నేను ఈ ప్రభుత్వానికి మీ ద్వారా మనవి చేస్తూ ఈ 3 రైతుల ఇష్యూస్ సార్ట్అవుట్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను.